జై శ్రీమన్నారాయణ. మా వ్యూయర్స్ అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది తిరుమంజనానికి మా పెరుమాళ్ళని సిద్ధం చేసుకున్నాము. ఇలా వైట్ శారీస్ కట్టి స్వామికి ఇలా అన్నీ సిద్ధం చేసుకున్నాము. అంటే ఉగాది రోజున అభ్యంగన స్నానం చేయాలి కాబట్టి మా పెరుమాళ్ళకి ఇదిగోండి ఇది కొబ్బరి నూనె అనమాట. అంటే వట్టివేళ్ళు, మూలికలు అన్నీ వేసి వేడి చేసి కాసిన కొబ్బరి నూనె ఇది. ఈ కొబ్బరి నూనె మళ్ళీ ఇది సున్నిపిండి అనమాట. ఇది కూడా హెర్బల్ సున్నిపిండి. అంటే పెసర పప్పు పిండితో పాటు ఇంకా మిగతా చాలా మూలికలు కలిపాము ఇందులో కూడా. ఈసారి మా పెరుమాళ్ళకి ఇదిగోండి ఇలా ద్రాక్ష రసం, గ్రేప్ జ్యూస్తో తిరుమంజనం చేస్తున్నాము. తిరుమంజనం అయితే ఇదేమో శుద్ధ జలం. ఇదిగోండి ఇలా ఈ పాత్రతో, ఈ పాత్ర కూడా నామం శంఖ చక్రాలు ఉన్నాయి చూడండి. ఇదిగో చక్రం. ఇలా శుద్ధ జలం కూడా సిద్ధం చేసుకున్నాము. అంటే ఈ గిన్నెతోనే కాకుండా ఈ శుద్ధ జలంతో కొంచెం ఓకే స్టాండ్ కదిలింది. ఓకే, ఆ గిన్నెతోనే కాకుండా ఇలా శుద్ధ జలాన్ని ఇలా ఈ పువ్వులు అన్నీ, పువ్వు రేకులు అన్నీ వేసి ఇలా దీంతో కూడా ఒక పాత్రతో చెంతో సిద్ధం చేసుకున్నాము. ఇలా శుద్ధ జలాన్ని ఇప్పుడైతే పెరుమాళ్ళకి ఇలా ఒక తులసి దళం తీసుకొని మొత్తం ఇదైతే చేస్తున్నాము. కొబ్బరి నూనె రాస్తున్నాం అనమాట అభ్యంగనానికి. ఓం భగవన్నారాయణ విమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్య శీలాది అనివతికాతిశేయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయినీం నిరవజ్యాం దేవదేవ దివ్యమైషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణమహం ప్రపద్యే. మామూలుగా ఉగాది రోజున కొన్ని పనులైతే చెయ్యాలని మన పెద్దలు శాస్త్రం చెప్పారు. ఉదయమే లేచి అభ్యంగన స్నానం చేయాలి. అంటే ఒంటికి తలకి అంతా కొబ్బరి నూనె పెట్టుకొని తలంటూ స్నానం చేయాలి. తర్వాత ఈ ఉగాది అంటే ప్రారంభం కదా, సంవత్సరానికి ప్రారంభం. అందుకని ఈ కాలపురుషుడు ఎవరు అంటే శ్రీమన్నారాయణుడే కదా. కాలమే ఆ శ్రీమన్నారాయణుడు. అందుకే చక్కగా నారాయణమూర్తికి, స్వామికి, పెరుమాళ్ళకి చక్కగా అభ్యంగన స్నానము, అభిషేకము చేసుకొని తిరువారాధనని కంప్లీట్ చేసుకోవాలి. తిరువారాధన అయిన తర్వాత నింబ కుసుమ భక్షణం అంటే వేప పువ్వు పచ్చడిని పెరుమాళ్ళకి నివేదన చేసి దాన్ని మనం స్వీకరించాలి. ఆ తర్వాత పంచాంగ శ్రవణం చేయాలి. అంటే ఆ కాలం యొక్క స్వరూపం ఎలా ఉంది ఈ సంవత్సరం అనేది వినాలన్నమాట. పెద్దలు ప్రవచనం సాయించుతుంటే మనము దాన్ని పంచాంగంని శ్రవణం చేయాలి. అందరూ చెప్తారు కదా, రాశి ఫలాలు, ఈ రాజు ఎవరు, మంత్రి ఎవరు, ఈ సంవత్సరానికి వర్షం ఎలా ఉండబోతుంది, గ్రహణాలు ఎప్పుడున్నాయి, అవన్నీ చెప్తారు కదా. అలా పంచాంగ శ్రవణం అయితే చేయాలి. ఈ పనులు మాత్రం ఉగాది రోజున చేయాలి. మామూలుగా మాదైతే కృష్ణా జిల్లా అనమాట. కృష్ణా జిల్లాలో ఏమిటి అంటే అక్కడ మా అమ్మగారి కొంచెం ఉగాది పచ్చడి, వేప పువ్వు అన్నీ వేసి చేస్తే అందరూ వచ్చి కొంచెం కొంచెం స్పూన్తో తీసుకొని వెళ్ళేవారు. అలా చేసేవారు. మమ్మల్ని నన్ను ఈస్ట్ గోదావరి జిల్లాకు వచ్చాం పెళ్ళయ్యాక. అయితే ఏమైంది, ఫస్ట్ ఉగాదికి అప్పుడు ఒక వెండి గిన్నె, పెరుగన్నం గిన్నె అంటారు కదా, ఆ వెండి గిన్నె నిండా ఉగాది పచ్చడి పెట్టి మా అత్తయ్య గారు డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి తిను అన్నారు. ఉగాది పచ్చడి అంటే మామూలుగా మనకి ఎలా అలవాటు ఉంటుంది, ఒక స్పూన్తో కొంచెం చేతిలో వేసుకొని దాన్ని స్వీకరించాం. తర్వాత అలా కాదు, అది మొత్తం నీకే అన్నారు.
అదేమిటి అంత ఉగాది పచ్చడి ఎవరైనా తింటారంటే అందరూ తింటున్నారు అలాగే. నాకు కొంచెం ఆశ్చర్యమైంది కానీ తిన్నాను. అంటే ఇక్కడ మామూలుగా కాకుండా ఉగాది పచ్చడి ఎలా చేస్తారంటే చింతపండు, బెల్లం వీటిలన్నిటితో పాటు ఫ్రూట్స్ అన్నీ కూడా వేస్తారు. చెరకు ముక్క, అరటిపళ్ళు, ఇంకా చాలా రకాల ఫ్రూట్స్ వేస్తారు. ద్రాక్ష పళ్ళు, దానిమ్మ, అంటే ఒక నిజంగా చెప్పాలంటే ఒక ఫ్రూట్ సలాడ్లా ఉంటుంది. మా అత్తయ్య గారి దగ్గర నేను కూడా అది నేర్చుకున్నాను. ఇప్పుడు నేను తయారు చేసే ఉగాది పచ్చడికి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. పెళ్ళైన తర్వాత నా దగ్గర నుంచి మా అమ్మాయి కూడా నేర్చుకుంది. తను కూడా చాలా బాగా చేస్తుంది. అంటే ఈస్ట్ గోదావరి జిల్లాలో అలా అంటే మామూలుగా 5 రకాలే అని కాకుండా చాలా రకాల ఫ్రూట్స్ అన్నీ వేసి చేస్తారనమాట. అలా చేస్తుంటారు. అది చాలా బాగుంటుంది. మా పెరుమాళకి నలుగు పెడుతున్నాం. ఇది పిండితో నలుగు పెడుతున్నాం అన్నమాట. అంటే మేము ఏదైనా కొంచెం తులసి దళంతోనే చేస్తాము. ఇప్పుడైతే మళ్ళీ మనం లక్ష్మీ అష్టోత్తరం చెప్పుకుందాము.